మీరు నాకు చెప్పినట్టుగా ఇటు మెడికల్గా అండ్ స్పిరిచువల్గా చెప్పారు. మెడికల్ మాఫియా ఎలా ఉందో స్పిరిచువల్ మాఫియా కూడా అలానే ఉంది అంటే మీ సమాధానం ఏంటి? ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. మనుషులు ఉన్నారు కదా, మనుషుల మనస్సు ఉంది అంటే అన్నిట్లో మాఫియా ఉంటుంది. మనం చెయ్యాల్సిందే అది, మనం చెయ్యాల్సిందే. ఇలాంటివి ఉంటాయి కాబట్టి స్పృహతో ఒక సిస్టమ్ తయారు చేసుకోవాలి. ఆ సిస్టమ్ తయారు చేసుకుని దాన్ని ఫుల్ ప్రూఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడికల్ మాఫియా ఉంది, స్పిరిచువల్ మాఫియా ఉంది, అన్ని రకాల మాఫియాలు జరుగుతుంటాయి. ఎందుకంటే మనిషి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి. కానీ స్పిరిచువల్ మాఫియా గురించి మాట్లాడాలంటే భయం, ఎందుకంటే నువ్వు హిందువు వ్యతిరేకి అని ఎక్కడో ఒక చోట మార్క్ వేస్తారని. అలా లేదు, ఎక్కడ లేదు. ఎందుకు చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది స్పిరిచువాలిటీలో తప్పు ఉన్న వాళ్ళని, మనకు ఎవరన్నా తప్పు మాట్లాడుతున్నారు, స్వామీజీలు మోసం చేస్తున్నారు అంటే చాలా మంది ఉన్నారు. అందులో మన దగ్గర అయితే గ్యారంటీ ఉన్నారు. మన దగ్గర ఎందుకు ఉన్నారు అంటున్నాను, హిందుత్వంలో ఎందుకు ఉన్నారు అంటున్నానంటే వి బిలీవ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. కరెక్ట్. ప్రతిదిగా మన దాంట్లోనే ఎక్కువ అందుకే ఎక్కువ మందిని వెల్కమ్ చేసాం మనం.